పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాలపైన చాలా క్లియర్గా ఫైర్ అవుతూ ఉన్నారు. కురసాల కన్నబాబు గారి పైన ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంలో టిక్కెట్ ఇస్తే గెలిచి తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానపరుస్తుంటే కూడా నువ్వు కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉండిపోయావు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ పట్ల ప్రజలు ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతుందనేటువంటి దాన్ని కూడా విమర్శిస్తున్నారు. అట్లాగే తాను అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి ప్రతినిధిగానే భావిస్తున్నాను. ఒక కులము ఒక మతం అనేటువంటి దాంతో ఎప్పుడూ అభివృద్ధి జరగదు. అందరూ బాగుండాలని కోరుకునేటువంటి మనస్తత్వం నాది. మీరందరూ కూడా ఆలోచించి కూటమికి ఓటు వేయండి. భవిష్యత్తు బాగుండే విధంగా మేము బాధ్యత తీసుకుంటామనేటువంటి దాన్ని చాలా బలంగా తెలియజేస్తూ ఉన్నారు. కురసాల కన్నబాబు గారు గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్లో ఇవ్వము అని చెప్పినప్పుడు ఆయన పక్కనే ఉండి దానికి సంఘీభావం తెలియజేశారు. అలాంటి వాటి విషయంలో 1కి 4 సార్లు ఆలోచించుకోవాలని చెప్పని కూడా తాను విమర్శించారు. సరే ఏదన్నా కానీ పంతం నానాజీ గారి సభలో కాకినాడ రూరల్లో మాట్లాడుతున్నారు. సరే నెక్స్ట్